పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం పూర్తయింది. ప్రాజెక్టులో కీలకమైన స్పిల్వే పనులు పూర్తయ్యాయి. స్పిల్వేలో మొత్తం 48 రేడియల్ గేట్ల అమరిక, గేట్లను పైకి కిందకి కదిలించడానికి అవసరమయ్యే 96 హైడ్రాలిక్ సిలిండర్ల అమరిక పూర్తయ్యాయి. అలాగే వాటికి అవసరమయ్యే విద్యుత్ సరఫరా అందించే 24 పవర్ ప్యాక్ సెట్లను కూడా అమర్చారు. గోదావరి జలాలను స్పిల్వే గుండా బయటకు పంపించే క్రమంలో ఉపయోగించే 10 రివర్స్ లూయిజ్ గేట్లు, ఈ గేట్లకు ఒక్కోదానికి 2 చొప్పున 10 గేట్లకు 20 హైడ్రాలిక్ సిలిండర్ల అమరిక పనులు పూర్తయినాయి. అలాగే రివర్స్ లూయిజ్ గేట్లను ఎత్తడానికి అవసరమైన 10 పవర్ ప్యాక్ సెట్ల అమరిక పనులు కూడా కంప్లీట్ అయ్యాయి. ఇప్పటికే ఫిష్ ల్యాడర్ నిర్మాణం పూర్తవగా 140 మీటర్ల పొడవును నిర్మించిన గ్యాప్ 3 కాంక్రీట్ డ్యాం నిర్మాణం కూడా పూర్తయింది. ఇక 52 మీటర్ల ఎత్తున స్పిల్వే గైడ్ బండ్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. మరోవైపు 42.5 మీటర్ల ఎత్తున ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం కూడా పూర్తయింది. జల విద్యుత్ కేంద్రంలో 12 ప్రెజర్ టన్నెల్స్ తవ్వకం పనులు పూర్తయినాయి. ప్రెజర్ టన్నెల్స్ లో ఫెరల్స్ అమరిక పనులు ప్రారంభించారు. జల విద్యుత్ కేంద్రంలోనే ఎర్త్ మ్యాట్ కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం 30.5 మీటర్ల ఎత్తులో జరుగుతున్న దిగువ కాఫర్ డ్యాం నిర్మాణం పనులు, ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణానికి సంబంధించిన గ్యాప్ 2 ప్రాంతంలో శాండ్ ఫిల్లింగ్ పనులు జరుగుతున్నాయి. గ్యాప్ 1 లో ఇప్పటికే డీవాల్ నిర్మాణం పూర్తి కాగా నేలను గట్టిపరిచే వైబ్రోస్టోన్ కాలం పనులు పూర్తి అవడంతో పాటు డీప్ సాయింగ్ మిక్సింగ్ పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చాయి.